మామ నీకు పెన్షన్ వస్తుందా? రావట్లేదమ్మా. వస్తే ఇంకా ఎందుకు ఈ బాధలు? జగన్ పెన్షన్ ఇవ్వట్లేదు నీకు? మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు 60 రూపాయల కాడించి ఇచ్చారు. ఇచ్చే పింఛను మాకు ఎగనూకారు. ఎందుకనంటే ఏం మాకేం తెలుసు? పిలిపించి సంతకాలు పెట్టించి ఇవ్వం పొమ్మన్నారు. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఎటో మాకేం తెలుసు నాయన. ముసలాళ్ళకి బాగానే ఉంది. ఏదన్నా కానీ మరి ఇస్తే ఓ పావలా మాకు ఏదో తింటాం. ఆయన పేదవాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతున్నారు అనుకుంటున్నారా మీరేమన్నా? పేదవాళ్ళు అంటే మరి పేదవాళ్ళకి కష్టాలు లేకుండా ఎట్టుంటాయమ్మా చెప్పు. ఆయన ఆదుకుంటున్నారా మరి ఏమన్నా పేదవాళ్ళని? మరి ఇచ్చేవాళ్ళు తింటున్నారు కమ్మనే. మరి ఈయనోళ్ళు ఏం చేస్తారు? అది మరి ఈసారి రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలుస్తారు మా ముసలాళ్ళకి మాకేం తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? మీకు 60 రూపాయలనే కమ్మగా పింఛను ఇచ్చారు. ఏది ఇప్పుడు మరి ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇవ్వపోతాండ్రి. మరి ఎందుకు రావట్లేదంటే మరి ఏమో మాకేం తెలుసు. ఇచ్చే చంద్రబాబు నాయుడు ఉన్న కాడి నుంచి మాకు 60 రూపాయలు మాకు కాగితాలు కూడా చూపిస్తా. అప్పుడు దాకా ఇచ్చారు మొన్నటి దాకా. మొన్న ఎవరు ఇంకొక ఆయన మా పెద్దోడు పెట్టాడు ఇంట్లో, మీకు లేదు అనేది మాకు ఎగనూకారు. ముందు ఇప్పుడు 60 రూపాయల కాడించి పింఛను మాది. మరి మాకు ఇవ్వాలి కమ్మా చెప్పు. ఎనచిక్కి పెట్టేవాళ్ళకి ఇంట్లో పెద్దోళ్ళకి ఇస్తారంటే చిన్నవాళ్ళకి ఇయ్యరంట. పోనీ చేసేది. మరి ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే మీకు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే రేపు ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మరి ఎవరంటే మా బాగా చేసే వాళ్ళకి గెలిస్తే బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా ప్రభుత్వం. మరి ప్రభుత్వం కాదంటలేదమ్మా. ఎవరైనా మమ్మల్ని బాగానే చూస్తున్నారు. మరి మొన్నటిదాకా పింఛన్ ఇచ్చారు. మరి నిన్న ఈ పింఛన్ పాడు చేశారు. మరి ఏం చేయమంటారు? మరి ఇప్పుడు మీ పింఛన్ తీసేశారు కదా మా అమ్మ, మరి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుందా మీకు? ఎవరైనా ఏమనుకుంటామమ్మా, మనం ఎట్టనుకుంటామా మాట చెప్పు. ఎవరైనా మనకు ఒకటే. ఆయన ఈయనైనా ఆయన మటుకు ఏం తక్కువ చేశాడులే. అందరినీ బాగానే పథకాలు అందినాయా? ఏం అసలు పథకం అనేదే లేదు నాకు. అదేందో మన ఎంతో రాశారేందో అది ఎంతవరకు లేదు. ఏమీ లేదు నాకు. సరేలే మామ. సమర్పణ. అని ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా కొన్ని రోజుల్లో. ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం జనసేన. ఎందువల్ల? అంతే. ఇక్కడ పన్ను మకాలు అయితే ఏం జరగల. మాకు అసలు ఎమ్మెల్యే ఉందో కూడా లేదో కూడా తెలియదు. అది ఇప్పుడు టీడీపీ జనసేన ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలన అసలు జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు డెవలప్మెంట్ పరంగా? ఎవరు అడిగిందమంటే మాకు తెలియదు. అది ఇక మేమేమి పరిపాలన గురించి చెబుతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి పరిపాలన చూడాలి? బాగానే ఉంటుంది. లాస్ట్ టైం 150 సీట్లు వచ్చేది వైసీపీకి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈసారా ఏమొస్తే ఓ 25 వస్తాయేమో అంతే. అవి ఏమో అటు వస్తామే కానీ ఏరైతే రావు. మీరేమో అలా అంటున్నారు. జగన్ ఏమో సంక్షేమ పథకాలు బాగా డబ్బులు ఇచ్చాము, ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా. ఎవరికి ఇచ్చారు? ఉండయి తీసేశారు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్నకి దగ్గర చంద్రబాబు వైఎస్ ఉన్నప్పటి నుంచి ఇచ్చారు, మొన్న తీసేశారు. ఇవన్నీ నక్కంగా తీసేశాడు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. మరి కరెంటు మీటర్లు లేకుండా కరెంటు బిల్లు రాకుండా ఎట్లా ఉంటుంది? మీటర్లు ఉన్నప్పుడు అదేమంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది తీసేసామంటున్నాం. ఒకవేళ టీడీపీ వస్తే ఎలాంటి మార్పులు చూడొచ్చు? టీడీపీ అయితే మొత్తం బాగుపడుతుందయా. మొత్తం బాగుపడుతుంది, అనుమానమే లేదు. టీడీపీయే రావాలి. కానీ వాళ్ళేమో ముసలోడు అయిపోయాడు, ఇంకో రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఆయనకి ఒక సీటు కూడా రాదంటారు. అది ముసలోడైనా కానీ ఆయన మైండ్ సెట్ అసలుంటుంది. ఇప్పుడు ఆయన బరువులు మోయక్కర్లా, కుర్చీలో కూర్చొనే ఇదని ఆలోచన చెప్తే చాలు, చేసేవాడు వాళ్ళే చేస్తారు. అంటే ఆయన ఇప్పుడు మేనిఫెస్టో పెట్టాడు కదా, అది చూసి మొత్తం కాఫీ కొట్టేశాడు అంటున్నారు. దాని గురించి ఈ మేనిఫెస్టోలు ఎవరికి వచ్చినా ఈ పథకాలు తీసేయండి. మామూలుగా డెవలప్మెంట్ ఏముంది, చదువుకున్న వాళ్ళకి ఏముంది, ఇప్పుడు పనిచేసే వాళ్ళకి ఏముంది అనేది ఉండాలి. ఈ వాడేదో రూపాయి ఇస్తాడు నేను తింటానంటే అది సరిపోతుంది. ఇవన్నీ అసలు ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏం లేదంటారా జగన్? ఏమీ లేదు. ఒక మాటలో ఇప్పుడు చంద్రబాబు నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటారు? ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది. ఏదైనా కానీ ఇద్దరిలో ఎవరి నుంచినా ఇక్కడ గెలుస్తారు. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడతారు.